Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. Daily central and state software and alage private job daily updates and alage result internships దాంతో పాటు ఎగ్జామ్ అడ్మిషన్స్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకు సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. ప్రతిరోజు ఈ ఉద్యోగ అండ్ అలాగే విద్యా సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు వచ్చిన నోటిఫికేషన్లోకి చూసినట్లయితే ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళకి ఒక మంచి శుభవార్త. భారీ వేకెన్సీస్తోని ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే పోస్ట్ కానీ వేకెన్సీస్ కానీ ఎగ్జామ్స్ అండ్ అలాగే అప్లికేషన్ ఫీ ఏజ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే. మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి కలిపి 3588 వేకెన్సీస్తోని ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో 3406 వేకెన్సీ అనేది మేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. మిగతా 182 వేకెన్సీ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి వచ్చేసి వేకెన్సీస్ మేల్ అండ్ ఫీమేల్స్కి డివైడ్ చేయడం జరిగింది. ఇందులో పర్ మంత్ సాలరీ చూసుకున్నట్లయితే లెవెల్ 3 మ్యాట్రిక్స్లో 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల పర్ మంత్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అలవెన్స్ ప్రతి ఒక్కటి మీ ఎవరైతే సెలక్షన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రేషన్ అలవెన్స్ కానీ అండ్ అలాగే మెడికల్ అలవెన్స్, సో ప్రతి ఒక్క అకామిడేషన్ ఇవన్నీ మీకు సెంట్రల్ గవర్నమెంట్కి ఎలా అయితే ప్రొవైడ్ చేస్తుందో ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ ఇది మేల్ అండ్ ఫీమేల్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క మరిన్ని వివరాలు మనం చూసుకున్నట్లయితే అండ్ ఈ నోటిఫికేషన్లో క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది రిక్రూట్మెంట్. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదని చెప్పేసి క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఎగ్జామ్ వచ్చేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ అలాగే లేదా ఓఎంఆర్ బేస్డ్ ఆన్సర్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత జాబ్కి వెళ్ళే ఎగ్జామ్ టైంలో ఎవరైతే మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబుల్ లేదని చెప్పి కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీకు అడ్మిట్ కార్డు యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ కానీ మొబైల్లో మెసేజ్ కానీ రావడం జరుగుతుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఆగస్టు 2025 లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్లై లాస్ట్ డేట్ లోపలనే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి. అప్లై కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకే, మీకు ఈ అప్లికేషన్ టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్ టు 5 years ఏజ్ లిమిట్ ఉంది. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి అప్ టు 3 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్తో పాటు కంపల్సరీగా ఐటీఐలో దానికి సంబంధించిన ట్రేడ్ అనేది 2 years కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కానిస్టేబుల్ ట్రేడ్స్కి వచ్చేసి కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్,
పంప్ ఆపరేటర్, అప్హోల్టర్ అండ్ అలాగే కోబ్లర్, టైలర్, వాషర్మ్యాన్, బార్బర్, స్వీపర్, కోజిసిక్ అండ్ అలాగే కుక్, వాటర్ క్యారియర్ అండ్ అలాగే వెయిటర్. ఇవి వచ్చేసి ట్రేడ్స్ అనమాట. కంపల్సరీగా 10th క్లాస్తో పాటు వీటిలో ట్రేడ్స్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది, కానీ వీడియో లెంత్ కావడం వల్ల ఈ ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూసుకొని అండ్ అలాగే హైటు, చెస్ట్, వెయిట్ ప్రతి ఒక్కటి ఓకే, మేల్ అండ్ ఫీమేల్కి డివైడ్గా నేను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 3 ఫేజ్లో ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మేల్ క్యాండిడేట్స్ 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ రన్ అనేది కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ అనేది 1.6 కిలోమీటర్స్ అనేది 8.30 మినిట్స్ అనేది కంప్లీట్ చేయాలి. అయిన తర్వాత అందులో సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్కి ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది రిటన్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రిటన్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 35% అనేది క్వాలిఫై మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్లు సిబిటి టెస్ట్ అన్న లేదంటే ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సబ్జెక్టులు వచ్చేసి ఎగ్జామినేషన్కి జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్, సెకండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ది బేసిక్ నాలెడ్జ్ క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఓకే, 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫేజ్ 3కి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 3 ఫేజెస్ తర్వాత మీకు జాబ్లో అనేది జాయిన్ కావడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ ఉద్యోగంలో. అండ్ మెడికల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్లో పాటు అఫీషియల్ వెబ్సైట్లో సెలెక్టెడ్ క్యాండిడేట్లో ఒక లిస్ట్ చూసినట్లయితే rectt.bsf.gov.in అనే వెబ్సైట్లో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఐటీఐలో ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆ పోస్టుకు సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు అండ్ అలాగే 3 ఇయర్స్ నేను చెప్పినట్లు ఏజ్ రిలాక్సేషన్ ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి కంపల్సరీగా. దాదాపు 3500 అబోవ్ వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఎవరు మిస్ కావద్దు ఈ నోటిఫికేషన్ని. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ కానీ అండ్ అలాగే అప్లికేషన్ డౌట్స్లో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు. మీరు నాకు కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి కంపల్సరీగా హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.